తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి తన చంచెలు కూడా జైలులకు రాష్ట్రంలోని ఇష్టం ఉన్నట్లు దోచుకో కాల్చుకో అని లైసెన్స్ ఇచ్చినట్లుగా కనిపిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అనాథలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ కరీంనగర్లో పర్యటించారు. జ్యువెలరీ షాపులో దోపిడీ, దొంగల చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం పీఎంజే జ్యువెలరీ షాప్కు వెళ్లి సంఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. ఈ ఘటన దురదృష్టకరమని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్న కేటీఆర్, సంఘటన జరిగి 32 గంటలు అవుతున్నా ఇప్పటికీ ఒక్కరికి కూడా అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యాలకి నిదర్శనమన్నారు. రేవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్రం బీహార్, యూపీని తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులు తప్ప తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల అమల్లో విఫలమయ్యారని విమర్శించారు. ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు పాలకులు బాధితులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఇవాళ కరీంనగర్లో నిన్న జరిగిన దుర్మార్గమైన ఘటన, అది దురదృష్టకర ఘటన అని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక దుర్మార్గమైన ఘటన, సభ్య సమాజం తలదించుకునే విధంగా, నాగరిక సమాజం, అందులో ముఖ్యంగా కరీంనగర్లో ఉండే చైతన్యవంతమైన ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ విషయంలో మా పెద్దలు, పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ నిన్నటి ఘటనలో జరిగిన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి, అట్లాగే ఏ జ్యువెలరీ సంస్థ అయితే ఉందో పీఎంజే, ఆ సంస్థ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, అట్లాగే స్థానికంగా ఉండే పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి మరి సంఘటన జరిగి దాదాపు 30-32 గంటలైతా ఉంది. మరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు ఇంత అరాచకానికి తెగబడ్డ వాళ్ళు, బహుశా నాకు తెలిసి కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి దుర్ఘటన ఎన్నడూ కూడా జరగలేదు. ఇంతటి దుర్మార్గమైన సంఘటన ఎన్నడూ జరగలేదు. 5గురు పొద్దున్నే 11 గంటలకి 5గురు దొంగలు, ముష్కరులు పిస్తళ్ళు పట్టుకొని ఒక షాపులో డే లైట్లో చొరబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసి దాదాపు అర్ధగంట సేపు ఆ షాప్ను, ఆ ఏరియాని హైజాక్ చేసినంత పనిచేసి చివరికి కాల్పులు జరిపి దారుణంగా దాదాపుగా వారు పడిపోయిన వాళ్ళు చనిపోయారేమో అనుకొని భయపడి పారిపోయారు తప్ప పోలీసులు రావడం వల్లనో లేకపోతే ప్రభుత్వ స్పందన వల్లనో ఏమీ జరగలేదు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన వ్యవసాయ విధానాల వల్ల రైతు బంధు లాంటి పథకం కానీ, 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, పెద్ద ఎత్తున చెరువులను మిషన్ కాకతీయలో టేకప్ చేయడం కానీ, అట్లాగే నీటి వనరులను గోదావరి కానీ కృష్ణా కానీ సద్వినియోగం చేసుకోవడంలో కానీ, ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రం పంజాబ్ను, హర్యానాను తలదన్ని వ్యవసాయంలో నెంబర్ 1గా నిలిచింది.